స్త్రీ శక్తి పథకంతో మహిళలు అభివృద్ధి సాధిస్తారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక క్లబ్ లో జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందుతారని అన్నారు. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమర్థమైనటువంటి నాయకత్వం రాష్ట్రానికి ఉండాలి. ఈ రోజు మనం చూస్తాం గత పాలనలో చేసినటువంటి నిర్వహణ ముందుకు నడపాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి 4,000 రూపాయలు రేపు సెలవు అయితే ముందు రోజు ఇంటికి తీసుకొచ్చినటువంటి అంతేకాకుండా ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసండి ఆయనకి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిసారి 1995 1 సెప్టెంబర్ని వారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగా ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన అనేక కార్యక్రమాలు చేసి పెట్టారు. చెప్పాలంటే వినూత్నంగా ఈ దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా ముందుగా విజన్ డాక్యుమెంట్ 2020 కావచ్చు, అలాగే సైబరాబాద్ కావచ్చు, ప్రజల వద్దకే పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, జన్మభూమి కార్యక్రమం కావచ్చు, అలాగే అనేక చట్టాలు రూపొందించడం కానీ, అనేక సంక్షేమ పథకాలు చేయడం కానీ, ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగాలు వెళ్తున్నారంటే ఆయన చేసినటువంటి ఆలోచన కనుక ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అడుగుజాడలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. భవిష్యత్ తరాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మహిళా సోదరిమణులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఉచిత బస్సు మేము ఏర్పాటు చేసాం, అలాగే ఉచిత సిలిండర్ ఏర్పాటు చేసాం. సూపర్ 6 సూపర్ హిట్ అయింది అన్నానికి ఇది ఒక మీటింగ్, ఒక నిదర్శనం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మంచిగా అటు స్వేచ్ఛ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అనేక అవకాశాలు కావచ్చు, అలాగే ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ గత ప్రభుత్వం కానీ మీరు చూస్తే ఆడపిల్లల్ని కించపరచడం, ఎవరైతే ఆడపిల్లలు కించపరిచారో వాళ్ళకి వెళ్ళి పరామర్శించడం ఇలా చేసేవారు. కనుక వాళ్ళకి అధోగతికి పాలైపోయి ఉన్నారు. అందరూ తెలుసుకోవాలి, మహిళలకు ఎక్కడైతే గౌరవం పడుతుందో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అనడానికి మన వేదాలు చెప్పినటువంటి మాట అది వాస్తవం కూడా. అందరూ కూడా ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిచేటట్టుగా స్వావలంబన వైపు అందరూ ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.